ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే స్థితి ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ్య సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల కుంభరాశి. మరి కుంభరాశి అనగా ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరూ చాలా వరకు సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడుతుంటారు, వీళ్ళు ఎన్నెన్నో బాధలు పడుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పడే బాధలు గత సంవత్సరం నుంచి వీళ్ళకి మార్పు వచ్చేసేసింది. ఒక్క సంవత్సరం నుంచే మార్పు వచ్చింది. మరి ఈ ఒక్క సంవత్సరం వరకే ఉంటుందా, మరి అది అలాగ వరకు అట్లే కంటిన్యూగా ఒక 4-5 సంవత్సరాల వరకు బాగుంటుందా, లేకపోతే సంవత్సరంతోనే ఆగిపోతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి 3 సంవత్సరాల దాకా తిరుగులేదు. 3 సంవత్సరాల వరకు 2025, 2026, 2027 ఈ 3 సంవత్సరాల దాకా వీళ్ళకి రాజభోగం, అదృష్టయోగం, అకస్మాత్తుగా ధనప్రాప్తి, అనుకోకుండా డబ్బులు రావటం, అనుకోకుండా కొత్త స్నేహాలు కలవటం, కొత్త వ్యాపారాలు కలవటం, కొత్త బిజినెస్లు చేయటం, కొన్ని కొత్త విదేశాలు వెళ్ళటం, కొత్త కొన్ని పనులు చేయటం, రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ పెద్ద కార్యక్రమాల్లోకి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ దానికి ఒక ప్రతిఫలం అనేది రాబోతుంది. ఇలా ఏజీలో ఒక 20-30 సంవత్సరాలు పోరాటం జరిగింది. 20-30 సంవత్సరాల వరకు వీళ్ళు ఎంతో కష్టపడుకుంటూ రూపాయి ముడి వేసుకున్నా కూడా ఏదీ దక్కకోకుండా, చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా, డబ్బులు నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితోని బాధపడుతూ ఈ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళకి ఈ 3 సంవత్సరాలు వీళ్ళకి ఆ ఈశ్వరుడు దయ, 3వ కన్ను అనేది వీళ్ళకి వచ్చేసింది. ఆ ఈశ్వరుడు 3వ కన్నుతో చూస్తే ఎలా తెలిసిపోతుందో ఈ 3 సంవత్సరాల వరకే వాళ్ళకి ఖచ్చితంగా జయప్రదంగా అవుతుంది. మరి వీళ్ళు ఎక్కువ శాతం ఏమిట్రా అంటే ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే గబగబ మాట్లాడుతుంటారు. ఏదైనా సరే మనసులో ఒకటి ఉంటుంది, బయట ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు. దానివల్ల వీళ్ళు దెబ్బతింటుంటారు. కానీ అలా మాటల్ని తగ్గించుకోవాలి. ఏ విషయాన్ని ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఎవరు వచ్చారా అంటే వాడికి ఏ గౌరవం ఇచ్చాలో ఆ గౌరవం ఇచ్చాలి. మనం గౌరవం ఇస్తేనే ఎదుటివాడు మనం గౌరవిస్తాడు. ఆ గౌరవాన్ని మనం లేకోకుండా మనం నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడితే వాడు వేరే విధంగా మనల్ని అర్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మన గురించి వేరే విధంగా పబ్లిక్ చేస్తాడు. దానివల్ల నువ్వు సంపాదించుకున్న గౌరవము, అభిమానము మొత్తము పటాపంచలైపోతుంది. ఆ విధంగా మీరు కొన్ని సమస్యలతో ఎన్నో విధానాలుగా పోరాడుతూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి. 4 డబ్బులు మీరు వెనకేసుకునేట్టుకైతే మీ జీవితంలో గొప్ప స్థాయికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఇచ్చేసాడు, మరి ఇచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయాలి, మనం ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టకూడదు అనేది కొంచెం ఆలోచన చేసుకొని, ఐడియా చేసుకొని దిగాలి. ఏ పని చేసినా పలానా పని ఒకళ్ళు చెప్పారనుకోండి, ఆ పని మనం గుడ్డిగా నమ్మకూడదు. అది నిజమా అబద్ధమా, నిజం చెబుతుండా అబద్ధం చెబుతుండా ఏమిటా అనేది ఆచితూసి అడిగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహ సంబంధించిన వాళ్ళకి, ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని గ్రహాలు ఎదురవుతాయి ఆటోమేటిక్గా. అవి ఆత్మలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ అనుకోకుండా వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ మీద కొన్ని గ్రహాలు ఆశిస్తాయి.
ఆ గ్రహాలు కూడా అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చి ఇంట్లోనే కాపురం చేస్తుంటాయి. ఇలాగ తెలవదు. కాబట్టి మనం అనుకుంటాం, అబ్బో ఈ గ్రహాలు వచ్చినాయి దీనివల్ల మనం దరిద్రులు అయిపోతాం అనుకుంటారు. కానీ మీరు దరిద్రులు కారు. ఆ గ్రహాలు వచ్చిన దానివల్ల మీకు ఇంకా తెలివితేటలు, ఆలోచనలు, కొన్ని ముందు జాగ్రత్తలు అవి కొన్ని చెబుతుంటాయి మీకు. కలలో కానీ ఒంటి మీదకి వచ్చేసి మనకి ఉగ్రం వచ్చి ఎలాగ చెబుతుంటుందో అలాగా కొన్ని ఆత్మలు కూడా కొన్ని ఒంటిలోకి వచ్చేసి కొన్ని చెబుతుంటాయి మీకు. ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా పోండి, ఈ విధంగా పోకూడదు అనేది వాళ్ళ నోటుకుండా వాక్శుద్ధి వస్తుంటుంది. అవి కూడా మనం కొంచెం గ్రహించుకొని ముందడుగు వేయండి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళు ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. తల్లిదండ్రుల్ని మీరు ఎక్కువగా గౌరవించండి, ప్రేమించండి. కాబట్టి తల్లిదండ్రుల్ని మీరు అనాథ ఆశ్రమంలో వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉన్నంత వరకు వాళ్ళని చూసి, డబ్బు లేనంత వరకు దాన్ని వాళ్ళు తీసి పక్కన పెట్టొద్దండి. కాబట్టి మీరు ఇంత వాళ్ళు అయ్యారు, ఇంత ప్రయోజకులు అయ్యారంటే అది వాళ్ళ వల్లే అయ్యారు. మీరు వాళ్ళు లేనిది మీరు లేరు కదా. అదేవిధంగా పెద్దవాళ్ళని మీరు కొంచెం గౌరవించండి, ఆలోచన చేయండి. తొందరపాటు అనేది ఎక్కువగా పడొద్దండి. ఎక్కువగా నల్లటి వస్త్రాలు ఎక్కువగా వాడొద్దండి. నల్లటి వాహనాలు ఎక్కువగా మీరు కొనొద్దండి. నల్లటి స్కూటీలు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ బ్లాక్ కలర్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేయొద్దండి. బ్లాక్ కలర్ కాకోకుండా వేరే కలర్తో ఏదైనా తీసుకున్నా మీకు విజయమే. కాబట్టి పార్ట్నర్స్ కూడా మీరు ముగ్గురు కలిసి చేయొద్దండి. రేపు చేసే పని కానీ, ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దు. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా కానీ ముందే మీ ప్లానింగ్, మీ ఐడియాని ఎవరికి చెప్పద్దు. మరి మీ జాతక యోగములో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. ఆయనకి 7 వారాల పాటు మీరు పూజా బలం చేస్తే మీకు ఇంకా చాలా బలం కలుగుతుంది. 7 వారాలు శనివారం 7 వారాల పాటు మీకు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలం మీరు చేసుకొని 7 దీపాలు మీరు పిండితో బియ్యం పిండి తెచ్చి దాన్ని మంచిగా నీళ్ళు పోసి ముద్ద చేసేసి ఒక గురిగి మాదిరి తయారు చేసేసి దాంట్లో నూనె 3 రకాల నూనె వేసేసి 7 దీపాలు వెలిగించాలి. అలా శనివారం మీ ఇంట్లోనే చేసుకోవాలి. అది గుడి దగ్గరికి వెళ్ళి చేసేది కాదు. మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని చేసుకోవాలి. ఆ విధంగా మీరు చేస్తే మీ కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి అన్ని విధానాలుగా మీకు చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ అన్నీ మనకు తెలుసులేని అనుకోవద్దండి. మీకు ఎన్ని తెలిసినా మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకు అన్నీ తెలుసులే అనుకొని మీరు ముందడుగు వేస్తారనుకోండి, లేనిపోయిన సమస్యలు ఏర్కబోతారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నిదానమే ప్రధానము. తొందరపాటు ఉండకూడదు. ఆ నిదానమే మిమ్మల్ని కాపాడుతుంది. ఓం నమః శివాయ నమః.